చెప్పండి సార్, నేను బయట ఉన్నాను. मैं बाहर हूँ. మే బాహర్ హూ, నేను బయట ఉన్నాను. నేను బాహర్ హూ, బయట ఉన్నాను. నేను లోపల ఉన్నాను. मैं अंदर हूँ. ఓకే, నువ్వు లోపల ఉన్నావు. तुम अंदर हो. ఓకే, అతడు లోపల ఉన్నాడు. वह अंदर है. ఆమె లోపల ఉంది. वह अंदर है. వాళ్ళు లోపల ఉన్నారు. वे अंदर हैं. डाटू ना है सर. ఓకే, అతడు లోపల లేడు. वह अंदर नहीं है. ఆమె లోపల ఉందా? क्या वह अंदर है? వెరీ గుడ్. ఓకే, వాళ్ళు లోపల ఉన్నారా? क्या वे अंदर हैं? వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్, నేను బస్సులో ఉన్నాను. मैं बस में हूँ. నేను బస్సులో లేను. मैं बस में नहीं हूँ. నహీ హూ, నువ్వు బస్సులో ఉన్నావు. तुम बस में हो. నువ్వు బస్సులో లేవు. तुम बस में नहीं हो. అతడు బస్సులో ఉన్నాడు. वह बस में है. అతడు బస్సులో ఉన్నాడా? क्या वह बस में है? అతను బస్సులో లేడా? वह सॉरी क्या वह बस में नहीं है? వెరీ నైస్, అంతే. క్యా ఓ బస్ మే నహీ హై, అక్కడ క్యా యూజ్ చేస్తారో నహీ యూజ్ చేస్తారో ఒకే సెంటెన్స్లో. అప్పుడు ఏమవుతుంది? అతను బస్సులో లేడా లేడా అని అర్థం వస్తుంది అనమాట. నెగిటివ్ ఇంట్రోగేటివ్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. ఓకే, సో అతను బస్సులో లేడా అంటే క్యా ఓ బస్ మే నహీ హై, నహీ హై. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను? वह यहाँ हूँ. वह यहाँ है. वह यहाँ है. నేను 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 ఇక్కడ ఉన్నాను. मैं यहाँ हूँ. మే యహా హూ, నేను అక్కడ ఉన్నాను. मैं वहाँ हूँ. నేను పైన ఉన్నాను. मैं ऊपर हूँ. నేను క్రింద ఉన్నాను. मैं नीचे हूँ. నువ్వు ఎక్కడున్నావు? तुम कहाँ हो? తమరు ఎక్కడున్నారు? आप कहाँ हैं? అతను ఎక్కడున్నాడు? वह कहाँ है? ఆమె ఎక్కడుంది? वह कहाँ है? నువ్వు అక్కడ ఉన్నావా? सर ओके सर रिपीट చేయండి सर. నువ్వు అక్కడ ఉన్నావా? क्या तुम का वहाँ हो? వెరీ నైస్. నువ్వు పైన ఉన్నావా? तुम ऊपर हो. నువ్వు క్రింద ఉన్నావా? तुम नीचे हो. అంటే మనం మాట్లాడేటప్పుడు తుమ్ నీచే హో ఇలా అడగొచ్చు, తుమ్ ఊపర్ హో ఇలా అడగొచ్చు. కానీ రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ క్యా యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే రాసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మీకు అర్థమైపోతుంది. నేను అడిగే వేలో ఆ ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోతుంది అనమాట. నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, క్యా ఆ ఊపర్ హే అనగానే మీరు పైన ఉన్నారా అని నేను అడిగినట్టుగా అర్థం వచ్చేస్తుంది మీకు. అదే రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ క్యా యాడ్ చేయాలన్నమాట. క్యా ఆప్ ఊపర్ హే, క్యా ఆప్ నీచే హే, ఇలా ఇలా అడుగుతాం. ఓకే, వెరీ గుడ్. ఆమె లోపల లేదా? ఆమె లోపల లేదా? क्या वह अंदर है? अंदर नहीं है. क्या नहीं है? क्या वो अंदर नहीं है? क्या वह अंदर नहीं है? क्या वो अंदर नहीं है? ఆమె లోపల లేదా? అతను బయట లేడా? क्या वह बाहर नहीं है? बाहर नहीं है, बाहर नहीं है. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వసంత లక్ష్మి గారు. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం. నేను మై, నువ్వు, తుమ్, తమరు, ఆప్, అతడు, వహ్, ఆమె, వహ్, ఇతడు, యహ్, ఈమె. యహ్, ఓకే, వాళ్ళు, వే, ఆయన. వహ్, ఆయన అంటే మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ ఒక్క పర్సనే కానీ రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి లేదు. ఆయన అని చెప్పాలనుకున్నప్పుడు వే అంటాం అనమాట. వే అంటే వారు అనే అర్థం వస్తుంది, ఆయన అనే అర్థం కూడా వస్తుంది అనమాట. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఒక పర్సన్ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఓకే, వారు మన ముఖ్యమంత్రి అంటాం మనం. అంటే అక్కడ ముఖ్యమంత్రి అనే పొజిషన్కి మనం వాల్యూ ఇస్తూ వారు మన ముఖ్యమంత్రి, ఆయన మన ముఖ్యమంత్రి అని చెప్పేటప్పుడు వే అంటాం అనమాట. అర్థమైనా మీకు? సో వే అనే చెప్పాలి. ఆయన అన్నా కూడా వే అనే చెప్పాలి. ఓకే, అలాగే రెస్పెక్ట్ ఇస్తూ ఎవరికైనా ఒక లేడీ అయినా కూడా ఆమె మన ముఖ్యమంత్రి అలా చెప్పేటప్పుడు కూడా మీరు ఏం చెప్తారు? వే అని చెప్పాలన్నమాట. అంటే వారు మన ముఖ్యమంత్రి అనే అర్థంలోనే మనం తీసుకుంటాం అనమాట. కాబట్టి రెస్పెక్ట్ ఇస్తూ ఆవిడ లేదా ఆయన, వారు అని చెప్పే సందర్భాల్లో మనం వేనే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీరు దగ్గరగా. వీరు, వే, ఏ అంటే వీరు, వే అంటే వారు దూరంగా ఉన్నవాళ్ళు, ఏ అంటే వీరు. అదే ఈయన అంటే ఈయన. ఏ వెరీ నైస్, వెరీ నైస్. ఈవిడ, వే, ఏ దగ్గరగా ఉంది కదా, దగ్గరగా ఉన్న ఆవిడ ఈవిడ అన్నప్పుడు కూడా ఏ ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఉన్న లేడీకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అండి. దగ్గరగా ఒక లేడీ ఉన్నారు, ఈవిడ అని చెప్పేసి నేను పరిచయం చేస్తాను మీకు. అలా చెప్పేటప్పుడు ఈయన, ఈవిడ అన్నప్పుడు ఏనే ఉపయోగిస్తాం అనమాట. ఈయన, ఈవిడ, వీరు అన్నప్పుడు ఏనే ఉపయోగిస్తాం. ఆయన, ఆవిడ, వారు అన్నప్పుడు వే ఉపయోగిస్తాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మేము, హమ్, హమ్, మేము.
తమరు, आप ఆప్. ఓకే. ఉన్నాను, ఉన్నాను హూ హో. వెరీ గుడ్. ఉన్నావు, ఉన్నావు హో వెరీ గుడ్. ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు. హై హై. ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి. హై హై. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. నెక్స్ట్ మంచి, అచ్చా అచ్చా. విచారంగా, విచారంగా ఉదాస్ వెరీ నైస్, వెరీ నైస్. కోపంలో, గుస్సా గుస్సా అంటే కోపం, గుస్సేమే అంటే గుస్సామే. కోపంలో. గుస్సేమే. ఓకే, గుస్సేమే కోపంలో. ఓకే. నెక్స్ట్ బలంగా, బలంగా తాకత్వర్ తాకత్వర్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. నీరసంగా లేదా బలహీనంగా, బలహీనంగా అలసి ఆల్సీ అంటే సోమరితనం అనమాట. సోమరిపోతూ. కమ్జోర్ కమ్జోర్. వెరీ గుడ్. కమ్జోర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్రింద, నీచే అక్కడ, అక్కడ వహ్ వహ వహా. ఇక్కడ మళ్ళీ మనకి రెండు విధానాలు అనమాట. ఇక్కడ చూడండి, వహ్ అంటే అతడు, ఆమె, అది అని అర్థం వచ్చేస్తుంది. వహ్. అక్కడ హాని కట్ చేస్తే, ఓకే, హాని కట్ చేస్తే అతడు, ఆమె అని అర్థం వస్తుంది అనమాట. అది. ఓకే, అతడు, ఆమె, అది అని అర్థం. ఓకే, అది బస్సు. వహ్ 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 బస్ హై. ఓకే, వహ్ రామ్ హై, అతను రాము. వహ్ సీత హై, ఆమె సీత. ఇలాంటి అర్థం వచ్చేస్తుంది వహ్ అంటే. అదే మీరు వహా, హాకి దీర్ఘం ఇచ్చారనుకోండి, దీని అర్థం ఏమొస్తుంది? అక్కడ అనే అర్థం వస్తుంది. రెండిటికి ఆ తేడా ఉందన్నమాట. కంపల్సరీ అది పలికే విధానంలో దీన్ని వహా అనాలి, అది వహ్ అన్నమాట. అర్థమైందా? ఓకే. వహ అంటే అక్కడ, ఇక్కడ యహ యహ ఇక్కడ. ఓకే. వెనుక, పీछे ఎదురుగా, సామ్నే, మధ్యలో, बीच में. वेरी नाइस, वेरी नाइस. थैंक यू सो मच. वेल डन, वेल प्रैक्टिस. अच्छे तरह से प्रैक्टिस कर रहे हैं. మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సులోచన గారు. हाँ सर, सुप्रभात सर. సుప్రభాత్ జీ. हाँ बोलिए सर, बोलो. పూచియే అంటే అడగండి, బోలియే అంటే చెప్పండి. हाँ सर, ठीक है. నెక్స్ట్ నేను దగ్గర ఉన్నాను. मैं पास में है. मैं पास में हूँ. मैं पास में हूँ. मैं पास में हूँ. నేను దగ్గరలో ఉన్నాను. ఓకే. నేను దగ్గరలో లేను. मैं पास में नहीं हूँ. నువ్వు దగ్గరలో ఉన్నావా? आप पास में है. నువ్వు అన్నాం ఇక్కడ. నువ్వు అంటే తుమ్ పాస్ మే హో. क्या तुम पास में हो? क्या तुम पास में हो? దగ్గరలో ఉన్నావా? వెరీ గుడ్. तुम पास में हो. తమరు దగ్గరలో ఉన్నారా? आप पास में हो. पास में है. पास में है. आप पास में है. आप पास में है. మీరు దగ్గరలో ఉన్నారా? ఓకే. అతను దగ్గరలో ఉన్నాడా? वह पास में है. क्या वह पास में है? అతను దగ్గరలో ఉన్నాడా? ఆమె దగ్గరలో ఉందా? क्या वह पास में है. ఓకే. వాళ్ళు దగ్గరలో ఉన్నారా? वे पास में है. क्या वे पास में है. వీళ్ళు దగ్గరలో ఉన్నారా? ये पास में है. వాళ్ళ దగ్గరలో లేరు, దూరంగా ఉన్నారు. ये पास में नहीं है, ये दूर है. వెరీ గుడ్. వీళ్ళు దగ్గరలో లేరు, దూరంగా ఉన్నారని చెప్పాలనుకున్నప్పుడు ఏ పాస్ మే నహీ హై, దూర్ హై. ఓకే, దూరంగా ఉన్నారు. వెరీ నైస్. నెక్స్ట్ నేను దూరంగా ఉన్నాను. मैं दूर हूँ. ఓకే. నువ్వు దూరంగా ఉన్నావు. तुम दूर हो. అతను దూరంగా ఉన్నాడు. वह दूर है. వాళ్ళు దూరంగా ఉన్నారు. वे दूर है. ఓకే. మేము దూరంగా ఉన్నాము. हम दूर है. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. yes sir. నెక్స్ట్ సుజాత గారు. సుజాతకి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. నేను ఆకలిగా ఉన్నాను. ఒక జంట్ చెప్పాలి. జంట్. మై భూకా హూ. వెరీ నైస్. మై భూఖా హూ అంటే నేను ఆకలిగా ఉన్నాను. ఓకే. నేను ఆకలిగా ఉన్నాను. ఒక లేడీ చెప్పాలి. మై భూఖీ హూ. ఓకే. అతడు ఆకలిగా ఉన్నాడు. వహ్ భూకా హై. వెరీ గుడ్. వహ్ భూకా హై. ఆమె ఆకలిగా ఉంది. వహ్ భూకీ హై. ఓకే. వాళ్ళు ఆకలిగా ఉన్నారు. వే భూకే హై.
వే భూకే హై. ఓకే, నువ్వు ఆకలిగా ఉన్నావు. జంట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఆకలిగా ఉన్నావు అని ఒక జంటుతో మాట్లాడుతున్నావు. तुम भूखा हो. तुम వచ్చినప్పుడు హో వస్తుంది. భూకే హో. భూకే హో. ఓకే, తుమ్ భూకే హో అంటే నువ్వు ఆకలిగా ఉన్నావు. నువ్వు భూఖే హో, ఎందుకంటే తుమ్ వచ్చినప్పుడు ఆయే నియమానికి విరుద్ధంగా వస్తుందని చెప్పుకున్నాం మనం, అంతే కదా. జంటు గురించి మనం మాట్లాడితే జనరల్ గా మన గురించి మనం మాట్లాడుకున్నా, లేకపోతే ఎవరి గురించి మాకు జంటు గురించి మనం మాట్లాడుతున్నా ఏం యూజ్ చేయాలి? ఆకారాంత శబ్దం భూఖా అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనకి తుమ్ వస్తుందో మనం భూఖే అంటాం అనమాట. ఓకే, తుమ్ భూఖే హో అంటే నువ్వు ఆకలిగా ఉన్నావు. అదే ఒక లేడీ అనమాట. లేడీ చెప్తుంది. లేడీ గురించి చెప్తున్నాం మనం. చెప్పండి, నువ్వు ఆకలిగా ఉన్నావు. తుమ్ భూఖీ హో. ఓకే, వాళ్ళు ఆకలిగా ఉన్నారు. భూఖే హై. అంతే, డాట్ అన్న హై. ఓకే, తమరు ఆకలిగా ఉన్నారు. ఆప్ భూఖే హై. నువ్వు ఆకలిగా ఉన్నావా? ఆప్ భూఖే హై క్యా? తుమ్ భూఖే హో క్యా? ఓకే, నువ్వు ఆకలిగా ఉన్నావా అంటే తుమ్ భూఖే హో క్యా? ఓకే, అతను ఆకలిగా ఉన్నాడా? అతను భూఖా హై క్యా? భూఖా హై క్యా? భూఖా హై క్యా? అతను ఆకలిగా ఉన్నాడా? ఆమె ఆకలిగా లేదా? భూఖా హై. భూఖా నహీ హై క్యా? వెరీ నైస్. అంతే. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బహుత్ బడియా. లక్ష్మి గారు, లక్ష్మీ మురారి. గుడ్ మార్నింగ్ సార్. సుప్రభాత్ జీ. నెక్స్ట్ చూడండి, నేను దాహంగా ఉన్నాను. मैं प्यास में हूँ. मैं प्यासा हूँ. ప్యాసా. ఓకే, నేను దాహంగా ఉన్నానంటే మే ప్యాసా హూ. జంట అయితే మే ప్యాసా హూ అంటాడు. అది లేడీ అయితే मैं प्यासी हूँ. మే ప్యాసీ హూ. ఓకే, అలాగే నువ్వు దాహంగా ఉన్నావు. జంట గురించి మాట్లాడుతున్నాం మనం. तुम प्यासे हो. నువ్వు దాహంగా ఉన్నావు లేడీ. तुम प्यासी हो. అతడు దాహంగా ఉన్నాడు. वह प्यासा है. వెరీ గుడ్. ఆమె దాహంగా ఉంది. वह प्यासी है. వాళ్ళు దాహంగా ఉన్నారు. वे प्यासे है. వీళ్ళు దాహంగా ఉన్నారు. ये प्यासे है. వే ప్యాసే హై. మేము దాహంగా ఉన్నాము. हम प्यासे है. ఓకే, మీరు దాహంగా ఉన్నారా? आप प्यासे है क्या? క్యా ప్యాసే హై లేదా ప్యాసే హై క్యా? వెరీ గుడ్. తమరు దాహంగా ఉన్నారా? आप प्यासे है क्या? ప్యాసే హై క్యా? అతడు దాహంగా ఉన్నాడా? वह प्यासा है क्या? ఆమె దాహంగా ఉందా? वह प्यासी है क्या? వెరీ నైస్. సూపర్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదు మీరు. అంటే కన్ఫ్యూజ్ ఎప్పుడైతే మనం అవ్వలేదో మనకి ఇంకా సబ్జెక్ట్ ఇంకా క్లియర్గా ఇంకెక్కువ మనం ప్రాక్టీస్ చేసినట్టు అర్థం అనమాట. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.